ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ గరంగా మారింది. గేమ్ చేంజర్తో మొదలైన ఈ వేడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ముగిసింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సాధించాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్ ముగిసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల హడావిడి కూడా తగ్గుతూ వస్తుంది. డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిందనే చెప్పాలి. అయితే టాలీవుడ్ కు అసలైన పరీక్ష ఇప్పుడు మొదలు కానుంది. సంక్రాంతి సీజన్ తర్వాత మనకు బాగా కలిసొచ్చే సీజన్ సమ్మర్ మాత్రమే. ఈలోగా పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు కొంత భయపడుతుంటారు. అయితే ఈ ఫిబ్రవరిలో 2 క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిలో ఏ సినిమాకు ప్లస్ కానుంది? అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. ఈ చిత్రంపై మొన్నటి వరకు పెద్దగా అంచనాలేవీ లేవు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సాంగ్స్ రిలీజ్ అయ్యాక సినిమాకు కొద్దిగా హైప్ వచ్చింది. ఈ హైప్ తోనే తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన సినిమాల గ్యాప్ ను తండేల్ చిత్రం పూర్తి చేస్తుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. లవ్ స్టోరీ చిత్రం తర్వాత వరుస ఫ్లాప్లను అందుకున్న నాగ చైతన్యకు ఈ సినిమా హిట్ చాలా కీలకం కానుండగా, సాయి పల్లవి కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలవనుంది. మరి ఈ చిత్రం ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. తండేల్ చిత్రం తర్వాత వారం గ్యాప్ లో రిలీజ్ కాబోతున్న మరో చిత్రం లైలా. విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ లీడ్ రోల్స్ లో రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లైలా. సినిమా రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం విశ్వక్ సేన్ ఈ చిత్రంలో లేడీ గెటప్ లో కనిపించడం. లైలా సినిమా ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ తో అంచనాలు భారీగానే క్రియేట్ అయ్యాయి. మరి ఈ చిత్రం విశ్వక్ కో ఎంతవరకు కలిసొస్తుందనేది చూడాలి.